పరిశుద్ధాత్ముడు ఎక్కడ లేడో అక్కడ మళ్ళీ నేను చెప్తున్నాను, లోకానికి దగ్గరగా ఉంటాయి. లోకానికి వేరుగా ఉండేది పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్న సంఘం. లోకంతో మిళితమవుతున్న సంఘాలు ఆ ప్రకటన గ్రంథంలో ఉంటాయి చూడండి. కలిసిపోతున్నావేంటి ఈ మధ్య అని అడిగాడు సంఘాన్ని. ఏంటి మధ్య తేడాకున్నావు? మొదటి ప్రేమ విడిచితివి, వదిలేసితివి అన్నాడు. కాబట్టి జాగ్రత్త. ఆత్మ చెబుతున్న సంగతులు చెవిగలవాడు వినుగాక. ఆ మాటలు తృణీకరిస్తే ప్రభు అన్నాడు, ముఖం మీద చెప్పండి ఉమ్మేస్తానన్నాడు. దేవుడు ముఖం మీద ఉమ్మేయడం అంటే మాటలు కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ పరిస్థితి మనకు ఎవరికి రాకూడదు. అది రాకూడదంటే ఆత్మ నాలో ఉన్నాడో లేదో చెక్ చేసుకోండి. అది నిజంగా ఉంటే ఎప్పటికైనా నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు. నీ ప్రేయర్ లైఫ్ ఏదైతే ఉందో అందులో ఎక్స్పీరియన్స్ చేస్తావు. నువ్వు పాప జీవితంలో జోగుతున్నప్పుడు నువ్వు ఎక్స్పీరియన్స్ నీకు వస్తుంది, నీకు అర్థం అవుద్ది. నా పరిశుద్ధాత్మ ఇంకా నాలో ఉండి నన్ను గైడ్ చేస్తున్నాడు. నీకు పాపం చేస్తున్నా, సినిమాలు చూస్తున్నా,